సో హాయ్ గైస్, కోర్స్ జాయిన్ అయ్యే ముందు ఒకసారి ఆలోచించండి, రైట్ డొమైన్ తీసుకోండి అని చెప్తా ఉంటాను. అండ్ ఎప్పటికప్పుడు కొత్తగా ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, సినారియో ఎలా ఉంది, దాన్ని బట్టి నేను కోర్సెస్ అనేది మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందాం అంటే, ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వద్దు, అవసరమా ఈ కోర్సులో జాయిన్ అవ్వద్దు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కాల్స్ అనేవి, ఇంటర్వ్యూ కాల్స్ అనేవి ఒకసారి చాలా ఎక్కువ ఉంటాయి, ఇంకోసారి కొంచెం తక్కువ కూడా ఉంటాయి. సో ఒక మినిమం ఎస్టిమేషన్, ఓకే ఇప్పుడు నాకు కాల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఒకవేళ ఈ కాల్స్ పుంజుకునే దానికి కూడా టైం పడుతుంది. లేకపోతే ఇప్పుడు ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఏంటంటే, కొన్ని బాగా విపరీతంగా కాల్స్ ఉంటాయి. మనోడు కోర్స్ నేర్చుకుంటాడు, మన స్టూడెంట్ ఎవరొకరు ఆ డొమైన్ అనేది నేర్చుకుంటారు. నేర్చుకొని అయిపోయి ఇంకా నేను ఎట్లాగైనా ఉద్యోగం సాధించాలరా అని రెజ్యూమ్స్ అప్లై చేస్తే కాల్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి? సో ఇలాంటి సిచ్యువేషన్ చాలా మంది ఎదురయ్యే ఉంటారు. సో అందుకని ఏంటి అంటే, కొంచెం డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకునేటప్పుడు, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నాకు డేటా సైన్స్ ఇంట్రెస్ట్ సార్. నేను ఒక మంచి ఫైనాన్స్ నాకు బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి నేను సాఫ్‌ఫికో నేర్చుకుంటాను. సో మనము ఒకసారి ఏంటి అంటే, తీసుకునేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించి తీసుకోవడం అనేది చాలా మంచి విషయం. సో మన ఇంట్రెస్ట్ అంటే, నేనేమనుకుంటానంటే, సరే ఓకే ఇంట్రెస్ట్ అనేది కాదనలేము, తప్పు కాదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ కాల్స్ ఉన్నాయా లేదా, దీంట్లో ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది ఇక్కడ చాలా చాలా మనం ఆలోచించాలి. ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోవాలి. సో ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వడం అవసరమా, ఏమేమి కోర్సెస్ ఏంటనేది స్టూడెంట్స్ అడిగినాయి. అంటే ఇంకా చాలా నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. స్టూడెంట్స్ నన్ను అడిగిన డౌట్స్ని ఇవి జాయిన్ అవ్వాలా వద్దా అని చెప్పడానికి ఒక లిస్ట్ చేసి, ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వకుండా ఉండడమే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే నా ఒపీనియన్ నేను షేర్ చేస్తున్నాను. సో ఎందుకంటే కాల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి, నాకు తెలిసినంత వరకు కన్సల్టెంట్స్ వీళ్ళందరి గురించి అన్నీ తెలుసుకొని నేను అప్డేట్ చేస్తా ఉన్నాను. ఒకవేళ మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే నాకు రెఫరెన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, నేను జాయిన్ అవుతా అంటే తీసుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు. ఇది పూర్తిగా తీసుకోవద్దు, అసలు ఈ వద్దు అని నేను చెప్పట్లేదు. సో ఈ జాయిన్ అయ్యే ముందు ఒకసారి ఆలోచించమని చెప్పడం నా ఉద్దేశం. ఇది ప్రెజెంట్ సిచ్యువేషన్ బట్టి నేను అప్డేట్ చేస్తాను. అది కూడా చాలా క్లియర్ చెప్తున్నాను. మళ్ళీ 3 మంత్స్ తర్వాత వేరే నేను చెప్పిన డొమైన్ కాల్స్ పెరగొచ్చు, లేదా 4 మంత్స్ తర్వాత పెరగొచ్చు, చెప్పలేము. సో మార్కెట్ అనేది చాలా ఫ్లక్చుయేషన్స్ అనేది ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం మనం ఒకసారి గుర్తించి దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. సో దాంట్లో ఏంటి అంటే, క్లినికల్ సాస్ అండి, ఇది ఎప్పుడు వద్దు. ఇన్ఫర్మేటికా 1% 2% షేర్ ఉంది, ఇది కూడా వద్దు. హెచ్ఆర్ కోర్సెస్ చాలా ఉంటాయి, ఇది కూడా మనము తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే కెరీర్ గ్రోత్ అనేది అంత ఫాస్ట్ ఉండదు, ప్యాకేజెస్ అనేది హ్యూజ్ ఏమి ఉండవు. అండ్ తర్వాత విషయానికి వస్తే, మెకానికల్, త్రిబుల్ ఈసీఈ ఆర్ ఐటీ, ఐటీ కాదు, మెకానికల్, త్రిబుల్ అండ్ సివిల్, ఇలాంటి కోర్ బ్రాంచెస్ సైడ్ నేను జాబ్ తెచ్చుకుంటానని చెప్పి కోర్ దానికి సంబంధించిన రిలేటెడ్ సాఫ్ట్వేర్ కానీ, ఆటో క్యాడ్, కెటిఎఫ్ పోయి, సో ఇలాంటి సాఫ్ట్వేర్స్ కానీ, లేకపోతే ఇంకా పైప్ డిజైనింగ్ సైడ్ కానీ, మెకానికల్ సైడ్ కానీ, సివిల్ సైడ్, మెకానికల్ సైడ్ ప్లాన్ చేసుకునే పని అయితే పైప్ డిజైనింగ్ బాగుంటుంది. పైప్ డిజైనింగ్ బాగుంటుందంట. పైప్ డిజైనింగ్ ఎక్కడ బాగుంటుంది అంటే, గల్ఫ్ కంట్రీస్లో, నాట్ ఇన్ ఇండియా. ఒకవేళ లేదు నేను కోర్ సైడే వెళ్ళాలి, యూ కెన్ గో టు జర్మనీ. జర్మనీలో బాగానే ఉంటుంది, ఇటలీ కంట్రీస్లో కూడా బాగానే ఉంటుంది. సో ఇక్కడ ఇండియాలో అయితే బాగుండదు. సో సివిల్ విషయానికి వస్తే, సివిల్ కూడా గల్ఫ్ కంట్రీస్లో బాగుంటుంది, కన్స్ట్రక్షన్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి. మళ్ళీ అపార్ట్ ఫ్రమ్ గల్ఫ్ కంట్రీస్ వేరే దగ్గర కూడా ఎలా ఉంటుందంటే చెప్పలేము. ఇండియాలో అయితే సివిల్ పరిస్థితి ఎలా ఉందో, మెకానికల్ పరిస్థితి ఎలా ఉందో మనందరికి బాగా తెలుసు. త్రిబుల్ కోర్ సైడ్ వెళ్తా అంటారు, కోర్ సైడ్ చిప్ డిజైనింగ్ సైడ్ అటువైపు నేను వెళ్తా అంటారు. ఈసీ వాళ్ళు చిప్ డిజైనింగ్ సైడ్ దాని సైడ్ వెళ్తా అంటారు. సో ఇవి కూడా ఏంటి అంటే, మనం కోర్ సైడ్ ప్లాన్ చేసుకోకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే కోర్ సైడ్ ప్లాన్ చేసుకొని నేను వెళ్తాను, నేను లేత్ మిషన్ మీద పని చేస్తానంటే 10-12 వేలే. లేత్ మిషన్ మీద వచ్చేది మనకు 10-12 వేలే. అది ఎంత ఇండస్ట్రీలో వర్క్ చేసి బాగా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తే మనకు 25-30 వేలు వస్తే, వాళ్ళు తీసుకెళ్ళేసి ఎడార్లో వేస్తారు. అక్కడ ప్లాంట్ మొదలవుతుంది, అక్కడ ప్లాంట్ దగ్గర మీరు వర్క్ చేయాలని చెప్పి వేస్తారు. సో ఫ్యామిలీకి అన్నిటికి దూరంగా ఉండి ఇబ్బంది పడతారు. సో కష్టం పడతాము, డబ్బులు వస్తాయంటే అది ఉండదు. సో అండ్ దెన్ నెక్స్ట్ విషయానికి వస్తే, సాఫికో అని చాలా మంది, నేను సాఫికో బాగుంటుందా. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైనాన్స్ సైడ్, యూ కెన్ ప్లాన్ ఫర్ యూసీఎంఏ అండ్ యూసీపీఏ, ఆర్ ఎల్స్ యూ కెన్ సిఎంఏ, యూ కెన్ ప్లాన్. ఒకవేళ నిజంగా నేను దాని సైడ్ వెళ్ళాలి అనుకుంటే, ఇంకా నేను ఈ కామర్స్ సైడ్ ఏంటి అనేది కూడా నేను ఐ అప్డేట్ వన్ వీడియో. ఒక స్టూడెంట్ కూడా అడిగారు, నేను రీసెర్చ్ చేసి కంపల్సరీ మీకు అప్డేట్ చేస్తాను కామర్స్ స్టూడెంట్స్, రైట్. అండ్ దెన్ సో కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు. సో దాంట్లో అంటే ఇప్పుడు గుర్తొచ్చిన చెప్తున్నాను. బీబీ వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చా, బీఫామ్సెల్ సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చా అంటే కష్టం అవుతుంది. సో ప్రజెంట్ కంపెనీస్ తీసుకోవట్లేదు, నా మ్యాక్సిమం కంపెనీస్ తీసుకోవట్లేదు. సో
వీళ్ళు ఏదన్నా ఆల్టర్నేట్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అండ్ దాని తర్వాత విషయానికి వస్తే ఇప్పుడు ఆల్రెడీ 5 అయిపోయి నెక్స్ట్ విషయానికి వస్తే సిక్స్త్ వన్. సో టాప్ 10 గురించి మాట్లాడుకుందాం. నన్ను అడిగిన స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్‌లో దానికి సంబంధించిన ఆన్సర్స్. అండ్ దెన్ సిక్స్త్ వన్ వచ్చేసి మ్యూల్సాఫ్ట్. ఇది ఇంటిగ్రేషన్ టూల్. కొన్ని రోజులు ఇది బాగుంది. తర్వాత అనేది అంత ఫాస్ట్ మూవింగ్ లేదు. సో యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. మ్యూల్సాఫ్ట్ అంటే ఇంటిగ్రేషన్ టూల్. అండ్ దెన్ వర్కెటో పరిస్థితి మరీ దారుణం. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారు. సో ఈజ్ ఆల్సో హ్యావింగ్ వన్ కన్సల్టెన్సీ. సో వాళ్ళు ఏమైందంటే వర్కెటో మీద ప్లేస్మెంట్ ప్లాన్ చేద్దామని చెప్పి కాల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక బ్యాచ్ చేశారు. తర్వాత ఏం జరిగిందంటే వర్కెటో 35 డేస్ 40 డేస్ కోర్స్ అయిపోయిన తర్వాత కాల్స్ నిల్ అయిపోయాయి. సో సాడ్ థింగ్. ఇలా చాలా సార్లు జరిగింది. సో చాలా జాగ్రత్తగా మనం కెరీర్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ దెన్ తర్వాత విషయానికి వస్తే వర్క్ డే టూల్. అండ్ దెన్ చాలా మంది అడుగుతా ఉన్నారు డేటాబేస్ సైడ్ వెళ్ళొచ్చా, డేటాబేస్ సైడ్ వెళ్ళొచ్చా. డేటాబేస్ సైడ్ యాక్చువల్లీ ప్రెసెంట్ ఇది కొంచెం ఒక డైలమా అని చెప్పొచ్చు. సో ఎస్క్యూఎల్ డేటాబేస్ ప్రెసెంట్ అయితే కాల్స్ ఉన్నాయి, బట్ ఐ డోంట్ థింక్ సో ఫర్దర్గా ఉంటాయని. బట్ ఐ స్టిల్ యాడెడ్ బికాజ్ ఏంటంటే ఈ డేటాబేస్ దీనికి సంబంధించి ఈ ట్రెడిషనల్ డేటాబేస్ సంబంధించిన అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పుడు ట్రెడిషనల్ డేటాబేస్ కంటే కూడా ఇప్పుడు టూల్ బేస్డ్ సంబంధించినవి ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్ దానికి సంబంధించి ఎక్కువ వచ్చాయి కాబట్టి సో ఎక్కువ కంపెనీస్ స్టార్టెడ్ యూజింగ్ టూల్స్ అనమాట. సో ఇది ఒకసారి ఆలోచించండి. ఓకే. అండ్ దెన్ సో 9th వన్ వచ్చేసి డేటాబేస్ ఎస్క్యూఎల్ డేటాబేస్ అండ్ 10th వన్ ఆర్పిఏ బ్లూ ప్రిజం. అండ్ ఇది కూడా ఇప్పుడు అనుకున్న అంటే ఇది కొన్ని రోజులు అట్లా బూమ్ అయింది కానీ తర్వాత ఆర్పిఏలో బాగుండేది ఏంటి అంటే ఆర్పిఏ యూఏ పాత్ అనేది బాగుంది. సో ఇది కూడా ఇప్పుడు ఏంటి అంటే యావరేజ్ నడుస్తుంది. సో ఫ్యూచర్లో ఆర్పిఐ యూఏ పాత్ అనేది ఇంకా గ్రో అయ్యేదానికి కూడా ఛాన్స్ అనేది పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు ఇది చెప్పాను ఇదే నడుస్తుంది అని చెప్పలేము. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ అనేది మీకు అప్డేట్ చేస్తాను. సో అకార్డింగ్లీ ప్లాన్ యువర్ కెరియర్. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు టేక్ కేర్ యువర్ కెరియర్. సో నో వన్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ అబౌట్ యువర్ కెరియర్. సో యువర్ కెరియర్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ కెరియర్ నీదే రెస్పాన్సిబిలిటీ అండి. ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు, ఎవరికి మీ గురించిన కేర్ అనేది ఉండదు. సో వర్క్ హార్డ్. సో కుదిరితే సపోర్ట్ నీడి, అది మీ ఇష్టం చేయడం చేయకపోవడం అనేది. బట్ బాగా కష్టపడి మనీ సంపాదించండి. ఓకే, మనీ సంపాదించండి. సో మీకు కొంచెం లైఫ్ అనేది స్మూత్గా వెళ్తుంది. సో చెప్పొచ్చు మనీ సంపాదించమని ఇంత డైరెక్ట్గా చెప్తున్నానే, బట్ హార్ష్ రియాలిటీ నౌడేస్. సో మనీ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం కష్టపడండి, మీ ఫ్యామిలీని బాగా చూసుకోండి. ఇంకెవరిని చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కష్టపడండి, మీరు బాగుండండి, మీ ఫ్యామిలీని చూసుకోండి. పక్కన వాళ్ళ గురించి మీకు అనవసరం. నేను పక్క వాళ్ళకి సహాయం చేస్తా లేకపోతే ఇంకొకరికి ఏదో చేస్తా. ఫస్ట్ మీరు మీ ఫ్యామిలీ దీని గురించి ఆలోచించండి. అప్పుడు కూడా మీరు ఓకే ఇఫ్ యు ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ యువర్ ఓన్ థింగ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ థింగ్స్ అన్ని ఓకే అనుకుంటే, అన్ని విషయాలు ఓకే అనుకుంటే, ఇఫ్ పాసిబుల్ సపోర్ట్ నీడ్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు ఎఫోర్డ్ మీల్ అంటే సింగిల్ మీల్ కూడా ఏ డేకి తీసుకునే వాళ్ళు ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 33% ఇన్ ఇండియా ఉన్నారండి. ఒక్క పూట దీన్ని బతికే వాళ్ళు. కుదిరితే వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC Guidance Private Limited, one stop solution for all the oriented courses. Thank you.